ఎక్కడైతే మిస్ అయ్యామో అక్కడే కలుస్తున్నాం అనమాట. నైస్ ప్లేస్. రేపు 10 గంటలకల్లా వచ్చేయాలి, సరేనా? అంజలికి నువ్వు నచ్చావంటే అంజలి నీకు నచ్చుతుంది. తదాస్తు. ఓకే. నువ్వు ప్రేమలో ఓడిపోకుండా గెలుస్తావు. ఆ బాధ్యత నాది. ఇంకా 5:30 అయినా. అయ్యో, ఇంకా 5:30ఏనా? అంజలికి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతా. ఆనంద్కి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతాను. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుండే. శారీ వద్దు, చెల్లి కొనిచ్చిన డ్రెస్ ట్రై చేస్తాను. నీ లవర్ ని డ్రెస్ లో చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. కృష్ణవేణి, నేనెప్పుడు జీన్స్ వేసుకోలేదు. ఆనంద్కి నచ్చుతుందని నువ్వు అన్నావు కదా, అందుకే జీన్స్ వేసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అరవింద్. థ్యాంక్ యూ వదినా. ఈ బొకే మీ ఇద్దరికి నా తరఫున విషెస్ చెప్తూ ఇస్తున్నాను. అంజలిని కలవగానే ఈ బొకే ఇవ్వు, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓ, నా కోసం ఆర్డర్ చేసావా వదినా? అంజలిని కలిసి ఇంటికి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. ఇంటికి తీసుకొస్తాను వదినా. ఫస్ట్ నీకే పరిచయం చేస్తాను. మా వదినమ్మ, మా అమ్మ, మా దేవత అని పరిచయం చేస్తాను, సరేనా? దొంగ, వదిన్ని బాగా పొగిడి బుట్టలో వేసుకోవడం నేర్చుకున్నావు. వదినా, అంజలిని తీసుకుని ఇంటికి వస్తాను. నీకు, అమ్మకు, ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను. నీ ప్రేమ కథ గురించి మేడంకి తెలుసులే. నువ్వు అక్కడి నుంచి అంజలిని తీసుకుని బయలుదేరే కానీ నాకు ఫోన్ చేయి. ఇంట్లో అందరికి నీ లవ్ స్టోరీ చెప్పేసి ప్రిపేర్ చేస్తాను. అలాగే వదినా. నేనే దగ్గరుండి హారతిచ్చి నీ లవర్ని ఇంట్లోకి తీసుకెళ్తాను, సరేనా? వదినా, అంజలి నేను రాను అంటే ఖచ్చితంగా వస్తుంది, నాకు తెలుసు కదా. సరే వదినా, బాయ్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక భారం అంతా నీదే. ఏమయ్యా ఆ అమ్మాయి ఎవరయ్యా? సాయంత్రం అన్ని వివరంగా చెప్తాను లక్ష్మి. అలాగేనయ్యా. ఏమ్మా రెడీ అయ్యావా? నేను రెడీ నాన్నా. నాన్న అని పిలుస్తోందేంటి? టిఫిన్ చేసావమ్మా? చేశాను నాన్నా. అలివేణి ఎక్కడ లక్ష్మి? ఆఫీస్లో చాలా వర్క్ ఉందని పొద్దున్నే వెళ్ళిపోయినాదయ్యా. సరే నువ్వు పదమ్మా. ఒక్క నిమిషం నాన్నా. ఏంటమ్మా? ఒకసారి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను. ఏంటి అమ్మనా? అమ్మా నన్ను ఆశీర్వదించండి. చూడమ్మా, నీ గురించి నాకేం తెలీదు. అయినా అమ్మా అని నోరారా పిలిచా. తప్పకుండా ఆశీర్వదిస్తాను. అమ్మా నేను నా భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్తున్నాను. అంతా మంచి జరగాలని ఆశీర్వదించమ్మా. అలాగేనమ్మా, నువ్వు అనుకున్నట్టుగా జరగాలని, నీ భవిష్యత్తు చల్లగా ఉండాలని అమ్మగా ఆశీర్వదిస్తున్నాను. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా అమ్మా. ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగద రాశివా ఆటగద కేశవ ఆటగద రానీకు అమ్మ తోడు ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగద రాశివా ఆటగద కేశవ ఆటగద రానీకు అమ్మ తోడు ఆటగద రాశివా ఆటగద కేశవా ఏమే నీకు అసలు బుద్ధుందా? ఏమైనాదమ్మా? నేను చెప్పానా రేపు నిన్ను కూడా అమ్మా అంటుందని? అమ్మా అంటే తప్పేముంది? వస్తే మట్టి బురదానా? కృష్ణవేణి కూడా ఇలాగే నిన్న అమ్మా అని బాల్తో కొట్టించింది. మళ్ళీ ఇప్పుడు అంజలి వచ్చింది, అమ్మా అనగానే బొక్కబారులో పడ్డావు. ఇంకేం చేస్తుందో? మీ ఆలు మొగలకి ఎన్ని కష్టాలు వస్తాయో ఆ దేవుడికే తెలియాలి. అమ్మా, నేను ఆలోచించేది, భయపడేది మీ అల్లుడికి ఇంకో కుటుంబం ఉందని కాదే. దాని గురించే కదా నేను చెప్పేది. నువ్వేదో ఊహించుకుంటున్నావు. ఈ వయసులో నీ కూతురి జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడ్డంలో నీ తప్పు లేదు. ఈ అమ్మను అర్థం చేసుకున్నావే తల్లి. కానీ నువ్వెన్ని చెప్పినా, ఎన్ని అనుమానాలు పెట్టినా నేను నమ్మనే. నా భర్త ఎప్పటికీ శ్రీరామచంద్రుడే. నీ అల్లుళ్లాంటి భర్త దొరకడం నా అదృష్టమమ్మా. అసలు అమ్మాయిని చూస్తుంటే ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టుంది. నాకు అలాగే అనిపిస్తుందే వరం. ఈయన అమ్మాయికి ఏం మాటిచ్చాడోనని భయపడుతున్నానే. అమ్మో అమ్మో, నిజమేనే వరం. మీ అల్లుడు ఎవరికైనా మాటిస్తే వెనక్కి తీసుకోడమ్మా. అవునే వరం, మాట ఇవ్వడంలో కృష్ణుడు, మాట నెరవేర్చడంలో అర్జునుడు. అల్లుడు సంగతి నాకెందుకు తెలీదు? అమ్మాయి గురించి అడిగితే మాట దాటేస్తున్నారు. పెద్ద సమస్య అయితే నేను భయపడతానని ఇలా దాటేస్తున్నారు. నిజమేనే వరం. నేను అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఏం సమస్య వచ్చిందో, ఈయనేం మాట ఇచ్చారో అని భయపడుతుంటే నువ్వేమో సెటప్ కూతురని
చెత్తవాగుడు వాగుతున్నావు గదే. చచా నానో రడిపోను అల్లుడు గారు శ్రీరామచంద్రుడు కదూ. ఇంటి దాకా తీసుకొచ్చారంటే అమ్మాయికి మాట ఇచ్చారని నాకు అర్థమైంది. సరే, సాయంత్రం అమ్మాయి గురించి చెప్తా అన్నాడు, చూద్దాం. ఇంతకీ అంజలి ఎవరు? అల్లుడు గారి దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? అసలు సమస్య ఏందబ్బా? ఇదిగో, ఇంకోసారి అల్లుడి గారి గురించి అనుమానించి మాట్లాడేవో అమ్మా అని కూడా చూడను. అయ్యయ్యో, అల్లుడు గారు శ్రీరామచంద్రుడు కదమ్మీ. ఆ మాట మీదనే ఉండు. ఈ అంజలి ఎవరబ్బా? రే, ఏమయ్యావురా నువ్వు? ఎక్కడికెళ్ళిపోయావురా? నేను తప్ప నీకెవరూ లేరు. నాకు నీ స్నేహం తప్ప ఇంకేది గొప్పది కాదు. నేను క్యూర్ అవుతానన్న టైంకు నువ్వు కనిపించటం లేదు. నీకు ఎవరైనా హాని తలపెట్టారా? అసలు నీకు శత్రువులు లేరు కదరా? ఛా! అలివేణి అక్క, ఎంత ముద్దొస్తున్నావో. హలో, కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే కళ్యాణ్. అవును కృష్ణవేణి గారు, కళ్యాణ్నే మాట్లాడుతున్నాను. ఏమైపోయావు కళ్యాణ్? కనీసం ఫోన్ కూడా లేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఫోన్ చేయలేదు మేడం. సరే, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆల్మోస్ట్ క్యాన్సర్ క్యూర్ అవుతుందని డాక్టర్స్ చెప్పారు మేడం. రియలీ గ్రేట్ కళ్యాణ్. మరి ఈ శుభవార్తని మీ అమ్మా నాన్నకి చెప్పావా? లేదు మేడం, ఈ శుభవార్త ఫస్ట్ మీకే చెప్పాలని గిరి నేను అనుకున్నాం. చాలా సంతోషం కళ్యాణ్. మీరు వెంటనే వెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మేడం, చనిపోయే స్టేజ్లో ఉన్న నన్ను మోటివ్ చేసి డబ్బిచ్చి ట్రీట్మెంట్కు పంపించారు. ఈరోజు నా జీవితం నిలబడింది అంటే కారణం మీరు మేడం. నాదేం లేదు, అంతా మీ అమ్మా నాన్న దేవేనలు. సరే, వెంటనే మీరు ఊరు వెళ్ళండి. అలాగే మేడం. అవును, గిరి పక్కనున్నాడా? ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు. తను లేడు మేడం. సరే, మీకు డబ్బు అవసరం అయితే గిరిని నా దగ్గరికి పంపించు, సరేనా? అలాగే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్స్ ఓకే, టేక్ కేర్. రేయ్, కృష్ణవేణి గారు కూడా నిన్ను అడిగారు. మన కామన్ ఫ్రెండ్స్ అందరి దగ్గర నీ గురించి ఎంక్వైరీ చేశాను. ఎక్కడున్నావురా? ఈ రోజు నా లైఫ్లో అన్ని గ్రేట్ న్యూస్లే. అటు కళ్యాణ్ క్యూర్ అవుతున్నాడు, ఇటు అక్క అరవిందులు కలవబోతున్నారు. అన్నా, ఇప్పుడు ఏం జరగబోతుంది? అంజలిని చంపేస్తున్నాం. అంజలిని చంపేయడం ఏంటన్నా?
అంజలి అంటే అలివేణి. అన్నా, అలివేణ్ణి చంపడం ఎందుకు? అంత వైలెన్స్ అవసరమా అన్నా? అలివేణి అంజలిగా వెళ్తే అరవింద అలివేణులు ఒక్కటై వాళ్ళిద్దరికి పెళ్ళవుతుంది. నో, అలా అస్సలు జరగకూడదు. అలా జరగకూడదంటే అలివేణి చావాలి. ఆ ప్లేస్లో అంజలిగా వెళ్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇలాంటి స్కెచ్ మన మాఫియా వాళ్ళకే సాధ్యం అన్నా. హ్యాట్స్ ఆఫ్. సిద్ధార్థ కాలేజీ పార్కుకి ఇంకా సేపట్లో అలివేణొస్తుంది. ఎలా చంపుతావన్నా? అది మాత్రం అడక్కు. ఎరా, అలివేణొచ్చిందా? ఇంకా రాలేదన్నా. నేను పక్కనే ఉన్నాను. అలివేణి కనిపించగానే ఫోన్ చేయి. అలాగే భవాని. నిరంజన్, ఏంటన్నా? అలివేణిని కారుతో గుద్దేసి చంపేస్తే ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ మర్డర్ ఫిక్స్ అయిపో. నీ లవర్ ని డ్రెస్ లో చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. కృష్ణవేణి, నీకు నచ్చిన నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నాను. ఆ ఆనంద్కు నా గెటప్ నచ్చుతుందంటావా? ఏమో డౌట్గా ఉంది తల్లి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ గా ఉంటుందో లేదో. ఇదిగో ఆనంద్, నేను బాగోలేదన్నా ఒప్పుకుంటాను. మా చెల్లి కృష్ణవేణి ఇచ్చిన డ్రెస్ మాత్రం బాగోలేదని చెప్పావో టెంక పగులుద్ది. ఏంటో మనసంతా గందరగోళంగా టెన్షన్ గా ఉంది. అక్క, నేను అనుకున్నాను నువ్వు ఫోన్ చేస్తావని. అక్క, కృష్ణవేణి, ఏంటి గోల్డ్ కొరుకుంటున్నావా? నీకెలా తెలుసు? మనసంతా గందరగోళంగా టెన్షన్ గా ఉందా? నీకెలా తెలుసు? ఇప్పుడు నీ ఫేస్ ఫీలింగ్స్ ఒకసారి చూడాలనుంది. వాట్సాప్ లో పంపిస్తావా అక్క? కృష్ణవేణి, ఏంటిది నువ్వు కూడా? ఏంటిది నువ్వు కూడా? కృష్ణవేణి, ఏంటక్క? నువ్విలా మనస్ఫూర్తిగా నవ్వడం ఇదే ఫస్ట్ కదా? నవ్వు కాదు, నీ చెల్లెలి కృష్ణవేణి ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేనక్క. మా అక్క తన లవర్ని కలవడానికి వెళ్తుంది. నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన జీన్స్ లో వెళ్తున్నాను కృష్ణవేణి. అవునా అక్క? షాపింగ్ మాల్లో ఏదో అన్నట్టు గుర్తు. ఏమన్నాను? ఊరుకో కృష్ణవేణి, నాకో లవ్వు, నా మొహానికో లవరు. అవును, నీ లవర్ని కలిసి ఏం మాట్లాడతావు? ఏముంది, హాయ్ అంటాను.
అవును, అరవింద్ కదా అక్క లవర్. మరి తనని చూడగానే హాయ్ అంటుందో బాయ్ అని పారిపోతుందో. కృష్ణవేణి చెప్పు. అక్క, ఇప్పుడు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి సడన్ గా? నువ్వు మాటిస్తున్నావు అంతే. అయ్యో, నీ దగ్గర మాట ఇవ్వడం కూడానా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. చెప్పేంటో. నీ లవర్ కనిపించగానే కనిపించగానే పారిపోకూడదు. అయ్యో, ఎందుకు పారిపోతాను? ఏంటి కృష్ణవేణి, మరి నన్ను అమాయకురాలు అనుకుంటున్నావా ఏంటి? ఎన్ని సినిమాలు చూడలేదు? సరే, నా లవ్వర్ ఎలా ఉన్నా ఎవ్వరైనా సరే కలిసి మాట్లాడతాను కృష్ణవేణి. వెరీ గుడ్. నెక్స్ట్ హాయ్ అన్న తర్వాత? హాయ్ అన్నాక హాయ్. ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఈజీగా మాటల వరదల్లాగా దానంతట అవే వచ్చేస్తుంటాయి. నువ్వు ప్రొసీడ్ అయిపో. థ్యాంక్స్ కృష్ణవేణి. ఇంకొక విషయం అక్క, నీ లవర్ని చూశాక నాకు ఖచ్చితంగా ఫోన్ చేయాలి, లేకపోతే నేను టెన్షన్ పడతాను. అలాగే అలాగే, వెంటనే చేస్తాను. నా లవర్తో నీతో మాట్లాడించి మీ ఇంటికి తీసుకొస్తాను. చాలా. మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఓకే అనుకున్నాక మీ పెళ్లి గ్రాండ్ గా నేను చేస్తానక్కా.